అయా మీ దంపతులిద్దరూ పత్రితో శ్రీ మహాగణాధిపతిని పూజించండి. అథ ఏకవింశతి పత్ర పూజ. ఓం సుముఖాయ నమః. మాచే పత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతే పత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దూర్వాయుగ్మపత్రం పూజయామి. ఓం హరసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపామార్కపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్రాయ నమః. శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. ఓం శ్రీగణేశ్వరాయ నమః. ఏకవింశతి పత్రాణి పూజయామి. ఓం గంగణపతయే నమః. అథ స్తోత్రశతనామ పూజ. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యే సురసాంబనిధయే నమః. ఓం నిధయే నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమథాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తాగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం పరస్మై నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం అపాకృతపరాక్రమాయ నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం మహేశాయ నమః. ఓం దేశాంగాయ నమః. ఓం మణికింకిణీ మేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం శాంతిమతే నమః. ఓం కపిత్థవసనప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మవిద్యావిధాయకాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః.
ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జ్యాయసే నమః ఓం విశ్వదృశే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం వరజితే నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాంతచిత్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి. ధూపం ధూపమివ్వండి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుతనమస్తుభ్యం గృహాణవరదో భవ. శ్రీవరసిద్ధివినాయకస్వామి దేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి. అయ్యా దీపాలకు నమస్కారం చేయండి. దీపం దర్శయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణమంగళం దీపమీశపుత్ర నమోస్తుతే. శ్రీవరసిద్ధివినాయకస్వామి దేవతాభ్యో నమః. దీపం దర్శయామి. కొంచెం నీరు వదలండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. అయ్యా పిండి వంటల మీద నీరు చల్లి స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఓం నైవేద్యం గృహ్యతాన్ దేవ చణముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. తాంబూలం. అయా తాంబూలాన్ని స్వామివారికి సమర్పించండి. భోగే ఫలసమాయుక్తం నాగవల్లేదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. కొంచెం నీరు వదలండి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. లేచి స్వామికి హారతి ఇవ్వండి. ఓం ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణవరదా భవ. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కూర్చోండి. అథ దూర్వాయుగ్మ పూజ. ఓం గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఆఖువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన వినాయకేశ తనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైకవదన తథా మూషికవాహన కుమారగురవే తుభ్యం సమర్పయామి సుమాంజలిం. మంత్రపుష్పం. ఓం దాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చదస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణగుం హరిం. విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః. నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః.
परो ध्याता ध्यानं नारायणः परः यच्च किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेन्दं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशगुं हृदयं चाप्यथामुखम् अथो निश्चापितस्यान्तेनाभ्यामुपरि तिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं महत् सन्ततगुं शिलाभिस्तुलम्बत्याकोशसन्निभम् तस्यान्ते सुशिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चर्विश्वतामुखः सोऽग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः तिर्यगोर्ध्वमधः शायीरश्मयस्तस्य सन्तता सन्तापयति स्वं देहमापादतलमस्तकः तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वव्यवस्थितः नीलतायुधमध्यस्थाद्विद्युल्लेखे वभास्वरा नीवारशूकवत्तन्वी पीताभास्वत्यनूपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्म स शिवः स हरिस्तेन्द्रः साक्षरः परमस्वराट् ॐ राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामां कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदाप आपो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवः सुवरोम् अथैतं विष्णवे चिरन्निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतितिष्ठति श्रोत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ఆయా పుష్పాలు స్వామివారికి సమర్పించండి. పాదారవిందయోః సువర్ణ దివ్య వేదోక్త మంత్రపుష్పం సమర్పయామి. 3 సార్లు అక్కడే ప్రదక్షిణం చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః त्राहि मां कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष गणाधिप तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष गणाधिप కూర్చొని అక్షతలు నీరు వదిలిపెట్టండి.
ఛత్రమాచ్ఛాదయామి చామరం వీజయామి నృత్యం దర్శయామి గీతమాశ్రావయామి వాద్యం ఘోషయామి అశ్వానారోహయామి గజానారోహయామి శకటానారోహయామి సమస్త రాజోపచార శక్త్యుపచార భక్త్యుపచార పూజా సమర్పయామి. బాబు అక్షతలు పట్టుకోండి. అమ్మా నీరు వేయండి వారి చేతిలో. యస్య స్మృత్యాజనామోక్త్యతప పూజా క్రియాదిషు యోనం సంపూర్ణతాయాది సత్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా సుప్రీత సుప్రసన్నో వరద భవతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. అందరూ అక్షతలు పట్టుకొని కథ శ్రద్ధగా వినండి. కథా ప్రారంభ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సూతమహాముని శౌనకాది మహర్షాదులకు విఘ్నేశ్వరోత్పత్తియు చంద్రదర్శన దోష నివారణమును చెప్పసాగను. పూర్వము గజరూపము గల రాక్షసుడు శివుని గూర్చి ఘోర తపము చేసెను. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరము కోరుకొమ్మనెను. గజాసురుడంత పరమేశ్వరుని స్తుతించి, స్వామి నీవెల్లప్పుడూ నా ఉదరమందే నివసింపుము అని కోరెను. అంత భక్తసులభుడకు పరమశివుడు అతని కోరిక తీర్చుటకై అతని ఉదరమున ప్రవేశించి సుఖముగా నివసించాడు. కైలాసముందు పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు విధములా అన్వేషించి కొంతకాలమునకు తన పతి గజాసుర గర్భస్థుడగుట తెలుసుకొని విష్ణుమూర్తిని స్తుతించి తన పతి వృత్తాంతమును తెలిపి, ఓ మహానుభావ, పూర్వం నా పతిని భస్మాసురుని బారి నుండి రక్షించి నా కుసంగితివి. అదే విధముగా ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయము చే రక్షింపుము అని ప్రార్థించాను. శ్రీహరి పార్వతిని ఊరడించి పంపివేశను. పిదప శ్రీహరి బ్రహ్మాదులను పిలిపించి గజాసుర సంహారమునకై గంగిరెద్దుల మేళమే సరియగునట్టి మార్గమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరిచే తలకొక వాద్యమును ధరింపచేసి తానును చిరుగంటలు సన్నాయియు దాల్చి గజాసురపురమునకేగను. అక్కడ మనోహరముగా నాడించసాగను. అంత గజాసురుడు అది విని వారిని పిలిపించి తన భవనమందు ఆడించ నియమించను. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషములను వాయింపగా జగన్నాటక సూత్రధారియగు శ్రీహరి గంగిరెద్దును చిత్ర విచిత్రముగా నాడించసాగను. గజాసురుడు అది చూసి పరమ సంతుష్టుడై నీకేమి కావలయనో కోరుకొనుడు ఇచ్చెదను అని పలికెను. శ్రీహరి అంతా అది విని పరమశివుని వాహనముగు నందిది శివుని కనుగొనుటకై వచ్చెను. కావున ఆ పరమేశ్వరుణ్ణి ఈ నందికి వసంగము అని పలికెను. గజాసురుడు ఆ మాటకు నివ్వెరపడి అతన్ని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గుర్తించి తనకిక మరణమే నిశ్చయమని తలంచి తన గర్భస్థుండగు పరమశివుని ప్రార్థించను. నా శిరమును త్రిలోక పూజ్యమనరించి నా చర్మమును నీవే ధర్మము మహానుభావ పరమేశ్వర అని ఆ శివుని ప్రార్థించి హరికి తన యొక్క అంగీకారమును తెలిపెను. అంత శ్రీ మహావిష్ణుమూర్తి నందిని ప్రేరేపించెను. నంది తన శృంగమునిచే గజాసురుని చీల్చి సంహరించి మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై వచ్చునట్లుగా చేశాను. అంత పరమేశ్వరుడు గజాసుర గర్భస్థము నుండి బయల్వెడి విష్ణుమూర్తిని స్తుతించను. శ్రీ విష్ణువు ఈ విధముగా చెప్పను, దుష్టాత్మలకిట్టి వరములు ఇయ్యరాదు, ఇచ్చినచో పాముకు పాలు పోసినట్లగును అని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొల్పి తానును వైకుంఠమున కరిగెను. అంత పరమేశ్వరుడు కూడా నంది వాహమును అధిరోహించి కైలాసమునకు బయలుదేరు. వినాయకోత్పత్తి. కైలాస పర్వతమున పార్వతీదేవి దేవతల వలన తన భర్త రాకను విని సంతోషమున అభ్యంగ స్నానం ఆచరించుచు నలుగు పిండితో ఒక బాలుని చేసి ప్రాణము పోసి ద్వారము వద్ద కాపలా ఉంచెను.